వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లినక్స్ లైట్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా మీరు యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సిస్టమ్ లోపల సిస్టంలా నేను ట్రై చేయబోతున్నా. అంటే మీరు సపరేట్గా పెన్ డ్రైవ్ తీసుకొని ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు ఇన్ డెప్త్గా చెప్తానమాట. సో రెండు కూడా ఈ వీడియోలో కవర్ అయిపోతాయి. వర్చువల్ బాక్స్ ఒకటి, లినక్స్ లైట్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు కూడా ఒకవేళ అయితే మీరు టెస్టింగ్ చేసుకోవాలంటే మీరు కూడా టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలామందికి ఇది యూస్ఫుల్ కావచ్చు. అండ్ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రమే వీడియో లైక్ అయితే చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే లినక్స్ లైట్ వాళ్ళ వెబ్సైట్ ఉన్నవి. అండ్ ఇక్కడ వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ట్యాబ్ ఉంటుంది. దాంట్లో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీరు రీడైరెక్ట్ అయిపోతా కూడా వాళ్ళ వెబ్సైట్ నుంచి కిందికి స్క్రోల్ చేయండి. మీరు అనొచ్చు ఏందన్నా అది ఇది అనేసి అంటే ఇట్లా విండోస్ లైట్ సిరీస్కి విండోస్ లెవెల్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత ర్యామ్ తీసుకుంటుంది అనే దాని మీద కూడా ఒక కంపారిజన్ వీడియో అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేసారు. ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసారు అనమాట. ఇక్కడ మీరు టోరెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ టోరెంట్స్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. అండ్ టోరెంట్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏమేమి సాఫ్ట్వేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇన్స్టాల్ చేసినాక అంటే ఇక్కడ మీకు లిబ్రా ఆఫీస్ ఉంది, వెబ్ బ్రౌజర్ వస్తుంది, క్రోమ్, ఆఫీస్ సూట్, విఎల్సి ప్లేయర్, గింప్, ఇమేజ్ ఎడిటర్, ఇవి అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో అవి పక్క పెడదాము. అండ్ దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ హెచ్టిటి మిర్రర్స్ అని ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ క్లిక్ హియర్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే కొంచెం పేజ్ అయితే లోడ్ కానీ టైం పడుతుంది. ఒక్కొక్కసారి స్లోగా లోడ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్గా కూడా ఇది లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లోడ్ అయింది కదా. సో ఇక్కడ చాలా కంట్రీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేనైతే వరల్డ్ వైడే సోర్స్ 4G అని ఉంటుంది. సో అది క్లిక్ చేయని ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ లిస్టులో 7.0 అని ఉంటుంది లేటెస్ట్. ఇక్కడ ఏమంటారు అప్లోడ్ చేసిన డేట్ కానీ మాడిఫై చేసిన డేట్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అవి లాస్ట్ మంత్ 29కే ఇది అప్లోడ్ అయింది అనుకోవచ్చు. సో ఇది యాక్టివ్గా ఉంది. ఇక్కడ హైయెస్ట్ డౌన్లోడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డౌన్లోడ్ ఐఎస్ఓ ఫైల్ సైజ్ చూసుకుంటే 2.8 GB డౌన్లోడ్ ఫైల్ ఉంది. మీకు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇది 5 సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఒక పాపప్ వస్తుంది సేవ్ అని. ఇక్కడ ఒక క్లిక్ చేయని ఒక విండో ఓపెన్ అయితే ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టినవి. సో అందుకే ఇది డౌన్లోడ్ అవుతుంది. క్యాన్సిల్ చేసేస్తున్నాను. మళ్ళీ 2 డౌన్లోడ్ ఎందుకు పెట్టుకోవాలి. మీరు సేవ్ చేయగానే ఇక్కడ మీకు వేరేలాగా వచ్చేస్తుంది అన్నమాట, బాగా డౌన్లోడ్ అవుతున్నట్టు. సో అది డౌన్లోడ్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు వర్చువల్ బాక్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ క్లీన్గా ఉంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా లేవు. ఎందుకు వర్చువల్ బాక్స్ యూజ్ చేయాలంటే ఒకవేళ మీరు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో నా దగ్గర ల్యాప్టాప్ లేదు, మళ్ళీ నాకు ఎందుకన్నా తలకాయ నొప్పి, మళ్ళీ ఫార్మాట్లు చేసుకుంటూ కూర్చోవాలన్నా వద్దనా అంటే ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. అంటే సిస్టమ్ లోపలనే ఇంకొక సబ్ సిస్టమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నేను లినక్స్ ఏదైతుందో వర్చువల్ బాక్స్లో యూజ్ చేసుకుంటా అంటే ఇట్లా ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ అనమాట. సింపుల్గా ఏం లేదు. ఇక్కడ న్యూ అని ఉంటుంది. న్యూ మీద క్లిక్ చేయండి, ఒక విండో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు పేరు, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ పేరు అవుతుంది, అది టైప్ చేయండి లినక్స్ లైట్ అని. ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని ఇక్కడ టైప్ వర్జన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్గా మీకు సి డ్రైవ్ ఉంటుంది కదా, సి డ్రైవ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా స్పెసిఫిక్ లొకేషన్స్ ఉంటాయి, ఇట్లా అదర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను డి డ్రైవ్లోకి వెళ్తున్నా మేడమే. సో డి డ్రైవ్లోకి వచ్చి సపరేట్ ఫోల్డర్ ఉంటే అక్కడ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ లినక్స్ లైట్ అనేసి ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న. దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అని ఇక్కడ మనకి సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచే మీరు ఐఎస్ఓ ఇమేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఆరో మీద క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా ఇక్కడ లొకేషన్ ఆల్రెడీ యూజ్ చేసినావు కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చేసింది. లేదంటే మీరు అదర్స్లోకి వెళ్ళేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. అవి దాని తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మెమరీ ఎంత ఇస్తుంది,
సో మీరు షాక్ అవుతారు, కానీ నేను డైరెక్ట్ ఒక 20 జీబీ దాకా ఇచ్చేస్తాను. అన్న ఏంది 20 జీబీ అంటున్నావు ఏంది అంటే, ఎస్బీ నాది 32 జీబీ ర్యామ్ ఉందన్నమాట. సో పెద్ద సిస్టమే. అండ్ కోర్స్ చూసుకుంటే 4 కోర్స్ ఇస్తున్నా ప్రస్తుతానికి. నెక్స్ట్ కొడదాం. 25 జీబీ స్టోరేజా, సో పర్లేదు. నెక్స్ట్ తర్వాత ఫినిష్ కొట్టేసా. ఇక్కడ ఏందన్నా అంతే అయిపోయిందా అంటే కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఒక ప్రొఫైల్ ఒక సిస్టమ్ ఒక క్రియేట్ చేసాను అనుకోవచ్చు వర్చువల్గా. దీన్ని కొన్ని మోడిఫికేషన్ చేయాలి. సో ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో ప్రతి ఒక్క ట్యాబ్ చెక్ చేసుకోవడం, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి ఏమున్నాయని. సో ఇక్కడ ర్యామ్ 20 జీబీ ఉంది, ప్రాసెసర్ 4 కోర్స్ ఉంది, యాక్సలరేషన్ ఉంది. డిస్ప్లే కాడ చూసుకుంటే ఎనేబుల్ 3D యాక్సలరేషన్ కంపల్సరీ టిక్ చేయండి. పీడిఎం మెమరీ 16 MB ఉంటుంది, దాన్ని పెద్దగా చేసేసి 128 MB దాకా కంపల్సరీ పెట్టండి. ఒకవేళ ఇట్లా మీరు రికార్డింగ్స్ ఏమైనా చేసుకోవాలని చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. బట్ డిఫాల్ట్గా లినక్స్లో అయితే ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే పెట్టేసినాం కాబట్టి అవి అవసరం లేదు. ఇక్కడ షేడ్ ఫోల్డర్ అని ఉంటుంది. మోస్ట్లీ దీని గురించి నేను తర్వాత చెప్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలామందికి. సో జనరల్గా అనమాట. ఓకే క్లిక్ చేసినాక ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి మీరు ఇట్లా రన్ అని చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్టార్ట్ మీద నొక్కొచ్చు, లేకపోతే దీని మీద డబల్ క్లిక్ కూడా చేయొచ్చు అనమాట. సో నేను చూపిస్తాను. దీని మీద డబల్ క్లిక్ చేయగానే మీకు సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లో పవరింగ్ వర్చువల్ మెషిన్ అప్ అనేసి ఇక్కడ బార్ వస్తుంది. మీరు ఎప్పుడు చూసుకోవచ్చు ఆన్ ద స్క్రీన్ మీద వర్చువల్ మెషిన్ ఏదైతుందో బూట్ అయిపోయింది. సో దీన్ని కొంచెం ఫుల్ స్క్రీన్ చేసేద్దాము. సో ఇక్కడ ఎంటర్ నొక్కగానే బూటింగ్ మెన్యూ అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట అవి. సో లోడ్ అవుతుంది మన లినక్స్ లైట్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్. సేమ్ మనకి విండోస్లో లోడింగ్ ఎట్లా వచ్చేటప్పుడు అవుతుందో సో ఇది కూడా అంతే. సో ఫస్ట్ బూట్ కాబట్టి ఏ సిస్టమ్కైనా సరే కొంచెం బూట్ టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఇది ఒక మంచి విషయం ఏంటంటే లినక్స్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వర్చువల్ బాక్స్లో మీకు స్కేల్ మోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ వ్యూలోకి వెళ్ళేసి హోస్ట్ సి అని ఉంటుంది. మోస్ట్లీ కంట్రోల్ సి నొక్కితే స్కేల్ మోడ్ వచ్చేస్తుంది, స్విచ్ చేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత ఫుల్ స్క్రీన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అని అంటే ఎస్, మోస్ట్లీ డిఫరెంట్ ఏంటంటే మీకు పైన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించవు అనమాట. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా ఫుల్లీ ఎక్కువ వస్తుంది. సో ఏమంటుంది పనికిరాని జంజాట అదేమి ఉండదు, జస్ట్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లోడ్ అయిపోయింది బై. అండ్ ఇక్కడ వెల్కమ్ ఏమంటారు నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోయింది. సో ఇది ఇంకా లోడ్ కాలేదు. సో క్లోజ్ చేసేద్దాము, కంపల్సరీ కాదు ఇది. అండ్ బై డిఫాల్ట్ ఏంటంటే అన్న ఇది ఇది లినక్స్ అన్న అంటే ఎస్ బై లినక్స్లో మంచి విషయం ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇన్స్టాల్ చేయకుండా కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక సిస్టమ్ లోపల సిస్టమ్ అనుకో, సబ్ సిస్టమ్ అనుకోవచ్చు. అంటే అగ్గిపెట్ట లోపల అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ హోమ్ పేజెస్ కానీ సెట్టింగ్స్, అపీరియన్స్ అండ్ సాఫ్ట్వేర్స్లో ఏమైనా ఇక్కడ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది, ఓపెన్ చేయొచ్చు పోయి. సాఫ్ట్వేర్ చూడడమే కాదు, ఆ సాఫ్ట్వేర్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఉంది కదా క్రోమ్, ఇక్కడ ఓపెన్ చేసి డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తాను అంటే ఒకసారి. హెచ్డి రెజల్యూషన్ ఉంది, ఓకే. సో ఒక డాక్యుమెంట్ కూడా క్రియేట్ అయిపోయింది చూడొచ్చు. ఎడిటింగ్ గ్రేడియంట్ ఎఫెక్ట్ కూడా ఇచ్చిన, బ్యాక్గ్రౌండ్కి డిస్కార్డ్ కూడా చేసిన. దాని తర్వాత ఇంటర్నెట్లోకి వెళ్ళేసి బ్రౌజర్ ఓపెన్ చేద్దాము. దాని తర్వాత అట్లనే మన ఆఫీస్ పర్పస్కి ఎవరైనా చూస్తే ఇట్లా వర్డ్ లీబ్రా ఆఫీస్ ఉంది కదా, ఓకే లీబ్రా ఆఫీస్. సో లీబ్రా ఆఫీస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి ఒక మంచి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. యూఐ అది కొంచెం వెనక్కి ముంగట్టుకుంటుంది కానీ బై జర బాగానే ఉంటుంది లీబ్రా ఆఫీస్ అయితే. సో ఇక్కడ రైటర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు, మనకు అందరూ తెలిసిందే. అండ్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది,
పీడిఎఫ్ ఫార్మాట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఫుల్ స్క్రీన్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఏమైనా కస్టమైజేషన్స్ చేసుకోవాలంటే దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. డిఫాల్ట్ స్టైల్స్ కానీ ఏమన్నా సరే కూడా. సో డాక్యుమెంట్స్ ప్రాజెక్ట్ కోసం ఏమైనా చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినాకనే అవైలబుల్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ విఎల్సీ ప్లేయర్ కొన్ని అయితే కానీ విఎల్సీ ప్లేయర్ కూడా ఓపెన్ అయ్యింది. సో డైరెక్ట్ ఇప్పుడు ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన సో లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి కంటిన్యూ. దాని తర్వాత ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్లో ఇంగ్లీష్ దాంట్లో ఇండియా సెలెక్ట్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఇండియా ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఎస్ ఇక్కడ ఉంది ఐస్లాండ్. ఇండియాకి వచ్చినాక ఇక్కడ ఇండియా ఇంగ్లీష్ ఇండియా విత్ ఇండియన్ రూపీ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్ లేఅవుట్ అనమాట, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కొన్ని కీస్ ఎంకి ముంగడికి అవుతాయి కాబట్టి ఇండియా తీసుకుంటే జర సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అప్డేట్స్ ఫైల్ ఇన్స్టాలింగ్ లినక్స్ ఒకటి, ఇన్స్టాల్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఫర్ గ్రాఫిక్స్ అండ్ వైఫై హార్డ్వేర్ అండ్ అడిషనల్ మీడియా ఫార్మాట్స్. సో ఈ రెండు కూడా టిక్ చేయండి, కంపల్సరీ టిక్ చేయాల్సిందన్నమాట. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఒకటేసారి నెట్ నుంచి ఇన్స్టాల్ అయ్యేటప్పుడే మీకు గ్రాఫిక్ వల్ల అవన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు అంటే అడుగుతారు, అరే ఏం చేయాలిరా, డైరెక్ట్ ఎరేజ్ చేసేసేనా లేకపోతే అడ్వాన్స్కి వెళ్ళనా అంటే పోయి యావరేజ్ యూజర్కి అయితే పోయి ఎరేజ్ చేసుకోమనేసి అయితే అంటారు. ప్రొఫెషనల్స్ అంటే మళ్ళీ వాళ్ళకి టెక్నిక్స్ తెలిసి ఉంటాయి. లేదు అంటే ఒక పని చేయండి, మీకు 2 డ్రైవ్స్ ఉంటే అక్కడ ఆప్షన్ చూపిస్తుంది, లేదంటే డేటా బ్యాకప్ చేసుకోవచ్చు. పైగా మనం వర్చువల్ బాక్స్ ఉన్నాం కాబట్టి ఆ తలకాయ నొప్పి ఏం లేదు కాబట్టి ఎరేజ్ డిస్క్ అని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ అవ్వని కొట్టగానే బై డిఫాల్ట్గా ఆ 25 GB ఏదైతే ఉందో దాంట్లో పార్టీషన్స్ క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. ఒకటి స్వాప్ ఏరియాకి అనమాట, అండ్ ఒకటి ఎక్స్టీ ఫార్మాట్స్కి. అండ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మీకు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. స్వాప్ ఏరియా అంటే వర్చువల్ ర్యామ్ లాగా అనమాట. మనం చూస్తాం కదా 8 GB వర్చువల్ ర్యామ్ అని అట్లా. సో బై డిఫాల్ట్గా మన నెట్ కరెక్ట్ ఉంది కాబట్టి కోల్కతాకే మనకు బై డిఫాల్ట్ కూడా ఇండియా మొత్తం కదా ఉంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ పేరు ఏమి ఇస్తారు, సో నేనైతే డైరెక్ట్ ప్రవీణ్ అనే ఇచ్చేస్తాను పేరు. వర్చువల్ బాక్స్ పాస్వర్డ్స్ నార్మల్గా నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ మై పాస్వర్డ్ టు లాగిన్ లేకపోతే లాగిన్ ఆటోమేటిక్గా. సో రెండిట్లో మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వర్చువల్ బాక్స్ కాబట్టి లాగిన్ ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీ పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. పాస్వర్డ్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీ పాస్వర్డ్ ప్రతి చోట అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇది మాత్రం కీ ఇంపార్టెంట్ పాయింట్. పాస్వర్డ్ లేదంటే మళ్ళీ ఫార్మాట్ కొట్టాల్సిందే. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి, మీకు నెక్స్ట్ సెటప్కి వెళ్ళిపోతాము. అంతే. ఇక్కడ మన ఐఎస్ఓ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లోకి నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డ్రైవ్లకి ఏదైతే డ్రైవ్ క్రియేట్ చేసినామో దాంట్లోకి కాపీ అవుతుంది. సో ఫైల్స్ అన్నీ కూడా కాపీ అయితే పోయి ఒక్కొక్కసారి మన సిస్టమ్ హార్డ్వేరు ర్యామ్ స్టోరేజ్ని బట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం స్పీడప్ చేసేస్తాను. సో ఏమనుకోకండి, ప్రాసెస్ అయితే కొంచెం స్పీడింగ్ చేసేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. రీస్టార్ట్ చేస్తారా లేకపోతే టెస్టింగ్ కంటిన్యూ చేస్తారా అని అడిగింది. పై రీస్టార్ట్ చేసేద్దాం ఏముంది. సో రీస్టార్ట్ మీద క్లిక్ చేసినాక మీకు కొన్నిసార్లు అడగచ్చు ఇది ఏమంటారు మీడియా డివైస్ చేయమని, ప్లీజ్ రిమూవ్ ఇన్స్టాలేషన్ మీడియా అనేసి. దాని తర్వాత ఏం లేదు బై, మీరు మీడియా డివైస్ రిమూవ్ చేయాల్సిన అవసరం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, అది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. రీస్టార్ట్ అయిపోయాక
మనకు బూట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఇట్లా మీరు యాక్చువల్లీ ఫార్మాట్ చేస్తుంటే దానికి సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తానో, వెయిట్ చేయండి. ప్రస్తుతానికి మనకి ఇక్కడ బూటింగ్ అయిపోయింది. సో చూద్దాము మన డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏంది కథ అనేసి అయితే. ఇన్స్టాలేషన్ అయినాక ఎట్లా ఉంటుందని చూద్దాం ఒకసారి. సో ఇన్స్టాలేషన్ అయిపోయినాక నాకు తెలిసి కొన్ని చేంజెస్ అయితే అవుతాయి. సో కొన్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. టర్మినల్ ఎట్లా అప్డేట్ చేయాలి, చిన్న చిన్న కమాండ్ లైన్స్ ఎలా ఇవ్వాలనే దాని మీద కూడా ఒక చిన్న ఈ వీడియోలోనే చెప్పేసాను. నార్మల్ చిన్న వీడియో అనుకున్నా కానీ చెప్పేసేద్దాం, ఇలా కవర్ చేసేస్తే అయిపోతుంది కానీ అనుకున్నా. సో కవర్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పటిలాగానే మన వెల్కమ్ లైట్ వెల్కమ్ ఉంది. ఇది మనం క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత సేమ్ ఏవైతే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవే అప్లికేషన్స్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చూపిస్తాను. గింప్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. దాని తర్వాత వెబ్ యాక్సెస్ ఉంది కదా, సో వెబ్ యాక్సెస్లో మనకి బ్రౌజర్ ఉందా లేదా చూద్దాం ఒకసారి. బై డిఫాల్ట్ లేనట్టుంది. ఓకే, క్రోమ్ బై డిఫాల్ట్గా వచ్చేసింది. అండ్ ఆఫీస్లో చూసుకుంటే మాత్రమే ఇది లీబ్రా ఆఫీస్ కూడా ఓపెన్ అయ్యింది. సో గాట్ ఇట్. అండ్ మీరు డాక్యుమెంట్స్ కూడా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. అంటే లైవ్ ఉన్నదానికి దీనికి ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో పర్లేదు భయ్, నాకైతే బాగా అనిపించింది. కొంచెం స్పీడ్ ఉంది. వర్చువల్ బాక్స్కి స్పీడ్ అయితే బాగానే చూపిస్తారు. అండ్ ఇక్కడ లినక్స్ వాళ్ళ లైట్ల సెర్చ్ అవన్నీ ఉన్నాయి. క్లోజ్ చేసేద్దాం ప్రస్తుతానికి. ఇక్కడ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాము. హెచ్డి రెజల్యూషన్ మీద గ్రేడియంట్. ఓకే, బాగుంది. అండ్ క్లోజ్ చేసేద్దాం. ఇది కూడా డిస్కార్డ్ చేంజెస్. అండ్ ఫైనల్గా అప్డేట్ చూద్దాం. ఇక్కడ కింద అప్డేట్స్ అని ఉంటుంది. పికప్ అప్డేట్ ఇండికేటర్ ఉంది. లేదంటే ఇట్లా లినక్స్లో ఏంటంటే టర్మినల్ అని ఉంటుంది. ఐ థింక్ షార్ట్ కట్స్ ఉన్నాయి, కంట్రోల్ ఆల్ట్ టీ అని. సో టర్మినల్ అంటే ఏందన్నా అంటే భయ్, సో టర్మినల్ అంటే ఏం లేదు, మన సిఎండి ఉంటుంది కమాండ్ ప్రాంప్ట్ విండోస్లో, అలాంటిదే. ఇక్కడ మీరు టర్మినల్ యూజ్ చేసి అప్డేట్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే భయ్, సింపుల్గా ఏం లేదు, నార్మల్గా సుడో యాప్ట్ అప్డేట్ అంతే. చిన్న కమాండ్ ఎంటర్ కొట్టంగానే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కనిపించదు కానీ టైప్ చేసేయండి. ఎంటర్ కొట్టంగానే ఇక్కడ అప్డేట్స్ కొడతాయి అవి. మనకి కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్లో గిదే చూపిస్తారు అనమాట అవి. సో వస్తుంది, అప్డేట్ వస్తుంది, అంత వస్తుంది, అంత వస్తుంది, ఇంత వస్తుంది అంటారు కమాండ్ లైన్. ఇక్కడ అప్డేట్స్ ఉన్నవి. దీని తర్వాత ఇంకో కమాండ్ ఏం యూజ్ చేస్తారంటే, ఒక్కొక్కసారి అప్డేట్ రాకపోతే ఎట్లా, సుడో యాప్ట్ అప్గ్రేడ్ అని ఉంటుంది. సో ఇక్కడ అప్గ్రేడ్ అడుగుతుంది అనమాట. సో వై అంటే ఎస్, ఎన్ అంటే నో. ఇక్కడ 299 MB అయితే అడుగుతుంది అప్డేట్స్ కోసం. ఇక్కడ వై అని క్లిక్ చేస్తాను. ఇక్కడ పైన కూడా మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఎంటర్ కొట్టేస్తాను. ఇక్కడ నుంచి మనము టర్మినల్ నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట అని ఒక చూపించడానికి. సో ఇది నేను ఫుల్ స్క్రీన్ పెట్టేసినాను అనుకోండి భయ్, అయ్యమ్మ కోడింగ్ అయిపోయింది, హ్యాకింగ్ అయిపోయింది, ఏదో చేసేస్తారు అయ్యా, ఏదో చేసేస్తారు అది ఇది అన్నట్టు మన మూవీస్లో ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి మనని బురద కొట్టిస్తారు అన్నమాట. పాత లైక్ 2017 నుంచి 2019 మధ్యలో చూపిస్తారు అనమాట. సో ఇలా లినక్స్ యూజ్ చేసి వాళ్ళు ఈ టెక్నిక్స్ అయితే చూపిస్తారు మీకు. సో ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడింగ్కి అయితే టైం పడుతుంది. ఎంత అవుతుందని అంటే ఇక్కడ కార్నర్లో మీకు కనిపిస్తుండొచ్చు 46%, ఇప్పుడు 48 50% అట్లా అయిందిగా సైడ్లో ఇటు కార్నర్లో. సో అంతగానం డౌన్లోడ్ అవుతున్నట్టు అండ్ ఆ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాల్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఈ ఒకటి టర్మినల్ చాలామందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇట్లా కాకుండా సరే కూడా ఇక్కడ మెన్యూలోకి వెళ్ళినాక సాఫ్ట్వేర్ అని టైప్ చేయండి. సో సాఫ్ట్వేర్ అని టైప్ చేసినాక మీకు లైట్ సాఫ్ట్వేర్స్ అని వస్తుంది. సో లైట్ సాఫ్ట్వేర్స్ నొక్కగానే మీరు పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎందుకంటే లినక్స్లో ఏంటంటే అది పాస్వర్డ్స్ అంటే కొంచెం సెక్యూర్డ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతిసారి పాస్వర్డ్స్ మీరు టైప్ చేయాల్సిందే. పాస్వర్డ్ అయితే గుర్తుకు చేస్తారు, అడుగుతూనే ఉంటుంది. నార్మల్గా చేస్తాను కొట్టండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇన్స్టాలా రిమూవా, ఇన్స్టాల్ ఓకే సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయగానే మీరు ఇక్కడ మీకు అవసరమైన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
అంటే ఇలాది అఫీషియల్గా యాప్ స్టోర్ అనమాట. సో యాప్ స్టోర్ అంటే ఏందని అంటే నేను ఇంకా డీటెయిల్గా ఎట్లా చెప్తా భయ్. మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, యాప్స్ అందులోకించి డౌన్లోడ్ చేసేది మీరు. సో ఇది వీళ్ళకి లినక్స్ లైట్ వాళ్ళది, వాళ్ళ స్టోర్ అనుకోవచ్చు. వాళ్ళ స్టోర్ నుంచో లేకపోతే వాళ్ళ నుంచి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ టీమ్ వీవర్ ఉంది, టోరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఉంది, అడాసిటీ ఉంది, ఆడియో ఎడిటింగ్ చేసుకోవడానికి, గేమ్స్ ఆడుకోవచ్చు, చెస్ కూడా ఉంది. ఇందులోకించి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదన్నా నాకు అంతగా ఇన్స్టాల్ లేదంటే ఇది క్లోజ్ చేసుకొని క్విట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మామూలుగా బ్రౌజర్ ఓపెన్ చేసేసుకొని పోయి, బ్రౌజర్ ఓపెన్ చేసినాక ఈ సర్చ్ చేయడం నార్మల్గా షూట్ కట్ అనే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ చూపిస్తున్నాను. ఇక్కడికి వెళ్ళేసి లినక్స్లో ఏంటంటే ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి అయినా సరే రెండు ఉంటుంది. లినక్స్లో ఏంటంటే పోర్టబుల్ టార్ వర్జన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత యాప్ ఇమేజ్ అని ఉంటుంది. రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. రెండు స్టేబిలిటీ ఏదన్నా అంటే బై యాప్ ఇమేజ్ బెటర్ బై. ఇక్కడ ఫ్లాట్ ప్యాక్ అని స్నాప్స్టార్ అని ఉంటుంది, కానీ యాప్ ఇమేజ్ బెటర్. యాప్ ఇమేజ్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సేమ్ సోర్స్ ఫోజ్ అయితే మనం లినక్స్ లైట్కి డౌన్లోడ్ చేసినాం అదే వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు. అంటే వీళ్ళ నెట్ స్పీడ్ని బట్టి దాన్ని బట్టి డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్స్ అయితే అయిపోతున్నవి. అంటే నా నెట్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి 100 MBPS కాబట్టి ఇక్కడ తొందరగా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట వితిన్ సెకండ్స్లోనే. సో యాప్ ఇమేజ్ అంటే సింపుల్గా ఏం లేదు బై, మనకి పోర్టబుల్ వర్జన్ అనుకోవచ్చు, సాఫ్ట్వేర్ యొక్క పోర్టబుల్ వర్జన్ అనుకోవచ్చు. విండోస్లో పోర్టబుల్ వర్జన్స్ అంటాం కదా అట్లా. సో ఫోల్డర్ డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి జస్ట్ డబల్ క్లిక్ చేయగానే మనకు సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. మేబీ ఇక్కడ యూజ్ ప్రాసెసింగ్ అవుతుందా, లేకపోతే ఒకవేళ ఇట్లా మీకు ఇక్కడ రన్ కావట్లేదు, సాఫ్ట్వేర్ క్లిక్ చేసి రన్ కావట్లేదు, అప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ ఉంటాయి. ఐ లవ్ దిస్ ప్రోగ్రామ్ టు రన్ యాజ్ సో ఈ ప్రోగ్రామ్ని ఈ సాఫ్ట్వేర్ని ప్రోగ్రామ్ లాగా రన్ చేయడానికి టిక్ చేయండి. ఇక్కడ సింపుల్ చెప్పుకోవాలంటే అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ ఇస్తున్నట్టు. సో క్లోజ్ చేసి ఇప్పుడు క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదైతుందో ఓపెన్ అయిపోయింది. ఐ థింక్ 2-3 సార్లు నొక్కినట్టున్నా. ఓకే, ఎస్, 2-3 సార్లు నొక్కినా 2-3 ఓపెన్ అయిపోయినాయి. రెండింటిని క్లోజ్ చేసేద్దాము. సో ఇది ఫుల్ స్క్రీన్ పెట్టేసుకుందాం. సో ఇక్కడ ఇది వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో కంపల్సరీ మీరు టెర్మినల్ నుంచే కాకుండా వీళ్ళ యాప్ స్టోర్ నుంచే కాకుండా వీళ్ళే ఏవైతే సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెనకాల అప్డేట్ అవుతూనే మనకి నేను ఈజీగా చూపించిన వేరే సాఫ్ట్వేర్స్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలని. సింపుల్ ఏం లేదు, మనం రెగ్యులర్గా మనం సాఫ్ట్వేర్స్ ఏవైతే యూటిలైజ్ చేస్తున్నామో అట్లనే యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మర్చిపోయిన ఇక్కడ లినక్స్లో ఏంటంటే ఫైర్ వాల్ అని ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒకటి మర్చిపోయాను అనమాట. ఫస్ట్ ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. అదొకటి మర్చిపోయాను, ఏమనుకోకండి. మేబీ ఇక్కడ లోడింగ్ అవుతున్నట్టుంది. సో ఇది అయిపోగానే అది అయిపోతున్నట్టుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఎర్రర్ వచ్చింది. సో క్విట్ చేసేద్దాం. ఇది అయిపోయినాక ఒకసారి చెక్ చేసి చూద్దాం ఫైర్. ఓకే, దాని తర్వాత ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఎనేబుల్ ఫైర్ వాల్ అని ఉంటుంది. ఎనేబుల్ నొక్కగానే ఫైర్ వాల్ ఎనేబుల్ అయిపోతుంది. కొన్నిట్లో ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ అని ఉంటుంది, కొన్నిట్లో మీకు బటన్ వస్తుంది. సో ఫైర్ వాల్ ఇస్ ఎనేబుల్, క్లిక్ ఒకటి ఫినిష్. తర్వాత ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఇది కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఎట్లా చెక్ చేసుకోవాలన్నా అంటే సింపుల్గా ఏం లేదు, మళ్ళీ ఒకసారి సర్చ్లో ఫైర్ వాల్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫైర్ వాల్ కాన్ఫిగ్ అని ఉంటుంది. వన్స్ అగైన్ పాస్వర్డ్ టైప్ చేయాల్సిందే, ఎంటర్. ఇక్కడ షో స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ ఫైర్ వాల్ కరెంట్లీ ఎనేబుల్డ్, ఓకే అనుకుంటే క్లోజ్ చేసుకోండి. ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విండో క్లోజ్ చేసేద్దాము. ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అని అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు అపీరియన్స్ ఉంటుంది. సో అపీరియన్స్లోకి వెళ్ళి లుక్, ఫీలు, ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అపీరియన్స్లో నేను చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మెటీరియల్ డార్క్,
కాంపాక్ట్ ఉంది, ఇక్కడ డార్క్ ఉంది. అండ్ ఇక్కడ ఐకాన్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు బై. సో ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ యుబుంటువి ఐకాన్స్ ఉన్నాయి, అడ్వెంట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి కదా, గ్నోమ్వి ఇక్కడ ఐకాన్స్ చేంజ్ అవుతున్నాయి కదా, అట్లా ఐకాన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ సెట్టింగ్స్ చాలా అంటే చాలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో. అండ్ లినక్స్ లైట్ అయితే మీకు పాత ల్యాప్టాప్స్లో కూడా రన్ అయిపోతుంది. ఓన్లీ యూట్యూబ్ కోసము ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సరిపోతుంది. ఇక్కడ అడిషనల్గా వేరే అప్లికేషన్స్ కూడా ఉంటాయి, లైక్ థండర్ బర్డ్ ఉంటుంది, దాని తర్వాత పీడిఎఫ్ వ్యూవర్ అని వీళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ సిస్టమ్ రీస్టోర్ పాయింట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ విండోస్లో రీస్టోర్ పాయింట్ అట్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సిస్టమ్ మానిటర్ కూడా ఉంటుంది, లైక్ మనకి టాస్క్ మేనేజర్ ఎట్లనో దీనికి కూడా సిస్టమ్ మానిటర్ అనమాట. సో సిపియూస్ ఎంత యూజ్ అవుతున్నాయి, ర్యామ్ ఎంత యూజ్ అవుతుంది, 20 జీబీకి ఇక్కడ మనకి 2 జీబీ స్వాప్ మెమరీ కూడా యాడ్ అయిపోయింది అనమాట. డిస్క్ ఎంత యూజ్ అవుతుంది, అండ్ ఇది నెట్వర్క్, జీపీయూ, టెంపరేచర్స్ ఇవన్నిటి గురించి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అఫీషియల్ హార్డ్వేర్స్ లేవు కాబట్టి వర్చువల్ మెషిన్ కాబట్టి కొంచెం చూపించకపోవచ్చు. అండ్ ఇక్కడ ప్రాసెసరు ఈ మనకు అంతా తెలిసిందే ఎట్లా పనిచేస్తాయి ఏందని. మనకి టాస్క్ మేనేజర్ ఐడియా ఉన్న వాళ్ళకి విండోస్లో ఇది ఈజీ అనమాట, ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ ఫైనల్గా ఇన్ఫర్మేషన్ లినక్స్ లైట్ కర్నల్ ఏంది, అండ్ దాని తర్వాత ఇక్కడ ఏ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్, అండ్ ఇక్కడ X11 ఉంది, అవన్నీ కూడా మంచిగా చూపించారు. ఫైనల్గా చూసుకుంటే మాత్రమే ఇక్కడ కొంచెం మనకి ఇన్పుట్ ల్యాగ్ అయితే కనిపిస్తుంది కదా. సో అది పక్క పెడితే పర్లేదు, డీసెంట్గా ఉంది, యూజ్ చేసుకోవచ్చు. పాత ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, లైక్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కానీ వీటికి ఇది మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, రివైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం అవన్నీ గురించి సంబంధించిన అప్డేట్ అన్నమాట. అవి ఇన్ డెప్త్ ఇంకొక వీడియో గిట్లా చేయమంటే దీని మీద సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అయిపోయింది ఏమనుకోకండి గైస్. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, నచ్చింది అంటే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే వర్చువల్ బాక్స్, లినక్స్ లైట్ రెండు కూడా ఇన్స్టాల్ చేసి చూపించిన, ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్స్టాలేషన్స్ చేసుకోవాలనే దాని మీద మీకు ఒక అవగాహన అయితే వచ్చింటుంది బై. అండ్ దీనివల్ల మీకు బెనిఫిట్ ఏందన్నా అంటే, ఇన్ కేస్ మీరు లినక్స్ యూజ్ చేసుకోవాలంటే ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఫార్మాట్ చేసి అది చేసుకోకుండా టెస్టింగ్ పర్పస్కి కానీ లేకపోతే ఏమంటారు నార్మల్ జనరల్ యూజ్కి వాడుకోవాలన్నా, లినక్స్ వాడుకోవాలన్నా సరే కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి బై. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. విషయం వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.